హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ మేఘన్ 2.0. ఈ మూవీ 2 hours తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఎమేలియా అనే ఒక రోబోట్ ని మిషన్ మీద ఒక దగ్గరికి పంపిస్తారు. బట్ అక్కడికి వెళ్ళాక రోబోట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి అది అన్బిహేవియర్ గా అందరినీ చంపేస్తూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, అది అసలు అలా ఎందుకు పనిచేస్తుంది అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉండి సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించింది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఒకే ఒక కిస్ ఉంటుంది, అది తప్ప ఇంకంతా చూడొచ్చు. మీరు ఫస్ట్ పార్ట్ చూడకుండా సెకండ్ పార్ట్ చూస్తే అర్థమవుద్దా అంటే అర్థమవుతుంది. మీరు ఫస్ట్ పార్ట్ చూస్తే మేఘన్ అనే క్యారెక్టర్ అయితే మీకు కొంచెం బాగా అర్థమవుతుంది, అంతకుమించి ఇంకేం లేదనమాట. ఆ స్టోరీకి ఈ స్టోరీకి అయితే లింక్ ఏమి ఉండదు అనమాట. ఇంకా మూవీలో గైస్ మెగన్ క్యారెక్టర్ అయితే 50 minutes తర్వాత వస్తుంది అనమాట. అప్పుడు దాకా మూవీ అయితే మనకు నార్మల్ గానే వెళ్తుంది. ఇంకా మూవీలో స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ అయితే చాలా అంటే చాలా లాగ్ ఉంటుంది గైస్. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక చిన్న మిషన్ స్టార్ట్ అవుద్ది. అప్పటి నుంచి అయితే మీకు కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ లో మీకు మళ్ళీ ఒక 25 minutes అయితే మళ్ళీ లాగ్ ఉంటుంది. దాని తర్వాత అయితే మళ్ళీ బాగుంటుంది, పర్లేదు. ఇంకా మూవీలో మనకి టెక్నాలజీ బాగా చూపించారంటే బాగా చూపించలేదు, కాకపోతే వాళ్ళు బాగా వాడుకున్నట్టు చూపించుకున్నారు అంతే. మూవీలో అయితే ఏఐ అంటారు, పెద్ద పెద్ద చిప్పులు చూపిస్తా ఉంటారు. బట్ మనకైతే వాళ్ళైతే పర్ఫెక్ట్ గా చూపించలేదు. ఓన్లీ మూవీలో చెప్పుకున్నారు ఏఐ తోపు, ఆ పెద్ద చిప్పు తోపు అనేసి, అంతకు మించి అయితే ఇంకేం లేదు. ఇంకా మూవీలో మెగన్ క్యారెక్టర్ ఏమన్నా బాగుందా అంటే మరీ అంతేం లేదు గైస్, వెరీ వెరీ నార్మల్ గానే ఉంది. అక్కడక్కడ ఒక 2-3 ఫైట్ సీన్స్ ఉంటాయి, అవి కొంచెం బాగుంటాయి అంతే. ఇంకా మూవీలో ఒక చిన్న రోబోట్ ఉంటుంది గైస్, బ్లూ కలర్ లో, అదైతే కొంచెం క్యూట్ గా ఉందన్నమాట. అది చూడటానికి అయితే కొంచెం బాగుంది. ఇంకా మూవీలో లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం బాగుంటుంది గైస్, మంచి మంచి ఫైట్ సీన్స్ అండ్ అక్కడ స్టోరీ కూడా కొంచెం ఎంగేజింగ్ గానే ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బాగుంటుంది. ఇంకా మూవీలో మనకి మెగన్ క్యారెక్టర్ కి కొంచెం రన్ టైం ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే వచ్చేది ఒక 50 minutes కి, దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ పోద్ది అనమాట. ఎక్కువసేపు ఉండదు గైస్, చాలా తక్కువ రన్ టైమే ఉంటది. ఇంకా మూవీలో సెకండ్ హాఫ్ అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది, అదైతే బాగుంది, నాకైతే వర్కౌట్ అయింది, మీకు కూడా వర్కౌట్ అవ్వచ్చు. ఇంకా మూవీలో రోబోస్ అంటారు కానీ వాటైతే మనకి పర్ఫెక్ట్ గా చూపించలేదు, కొంచెం బాగా చూపించింటే బాగుండు అనిపించింది. ఇంకా మూవీలో అయితే ఒక అతను ఉంటాడు, అతని వల్ల అయితే ఒక 2-3 సీన్స్ లో కొంచెం కామెడీ వర్కౌట్ అవుతుంది, పర్లేదు అనమాట. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, పర్లేదు. ఇంకా మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, మేఘన్ పాడిద్ది, పర్లేదు బానే ఉంది, కాకపోతే సగమే పాడిద్ది, మొత్తం పాడదు అనమాట. ఆ సాంగ్ లో లిరిక్స్ అయితే కొంచెం బాగున్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది, వన్ టైం వాచబుల్ అని చెప్పాలి. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2 out of 5.